సజీవుడైన దేవునికి స్తోత్రములు. ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు. 2025 మే 27వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకా 10వ అధ్యాయం 17 నుండి 20 వరకు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపువలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చెయ్యదు. గమనించాలి, యేసుక్రీస్తు పంపిన 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగలిగారు. పాత నిబంధన కాలమందు దయ్యములు వెళ్ళగొట్టబడినట్లు వ్రాయబడలేదు. దావీదు తన సితారాను వాయించినప్పుడు రాజగు సౌలు మీద నుండిన దురాత్మ తొలగిపోయెను గాని దావీదు దానిని వెళ్ళగొట్టినట్లుగా వ్రాయబడలేదు. అయితే క్రొత్త నిబంధన కాలమందు సర్వాధికారము గల క్రీస్తు దేవుని వ్రేళ్లతో దయ్యములను వెళ్ళగొట్టగలిగాడు. సాతాను శక్తులను ఓడించగలిగాడు. ప్రభువు పొందిన అత్యధిక విజయమును సొంతం చేసుకొనుటకు సహాయపడు కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగితే మనకు కనబడగలుగుతాయి. యేసు ప్రభువే స్వయాన ఈ మాట అనగలిగాడు. సాతాను మెరుపువలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియూ మీకెంత మాత్రము హాని చెయ్యదు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షం కాగలిగాడని 1 యోహాను పత్రిక 3:8 చూడగలం. మరణము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు కాగలిగాడు. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వానిని జయించి ఉంటున్నారు అని దైవవాక్యంలో కూడా మనము చూడగలము. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, సాతాను యొక్క పేరు లూసిఫర్ అని మనము చెబుతూ ఉంటాము. అయితే తెలుగు తర్జమాలో చూడగలిగితే తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని మనకు యెషయా 14:12 మనము చూడగలము. దేవుడు వానిని నరకములో ఒక మూలన త్రోసివేశాడు. లూసిఫరుతో పాటు క్రిందకు నెట్టివేయబడిన దూతలు పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములో బంధింపబడి ఉంటున్నారు అని కూడా 2 పేతురు 2:4 కానీ యూదాపత్రిక 1:6 కూడా మనము చూడగలము. నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా విమోచించబడినటువంటి దేవుని కుమార్తెవు. నీవు దేవుని కుమారుడవు. అటువంటి నీకు దేవుడు అపవాది అయినటువంటి సాతానుని మీద సర్వ అధికారాన్ని కూడా దేవుడు ఇవ్వగలిగాడనేటువంటి విషయం నీవేమాత్రం కానీ మరిచిపోకూడదు. బైబిలే చెబుతుంది కదా, అపవాదిని ఎదిరించుడి, వాడు అప్పుడు మీ యొద్ద నుండి వాడు పారిపోవును అని. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఇంత అధికారాన్ని దేవుడు మనకివ్వగలిగాడు. దావీదు ధైర్యము గలవాడై గొల్యాతును ఏ విధంగా ఎదిరించడం మనము చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క నామములో నిన్ను బాధించి శోధిస్తున్నటువంటి సాతానుని దేవుడు నాకు అధికారం ఇవ్వగలిగాడని వాణ్ణి ఎప్పుడైతే నీవు గద్దించడం అన్నది జరగగలుగుతుందో వాడు మన మధ్య పెట్టిన సమస్యలన్నీ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి
అవకాశం అనేది ఉండగలుగుతుంది. గమనించవలసిన విషయము, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం అక్కడక్కడ మనము చూచినప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరాన్ని గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపగా ప్రభువు నిన్ను గద్దించును అని చెప్పబడినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. గమనించవలసిన విషయం, రెండవదిగా చూస్తే సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కూరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో కూడా అనడం జకరియా 3:2లో కూడా మనము చూడగలం. అంతేకాదు, సాతానా నా వెనుకకు పొమ్ము అని పేతురును ప్రభువు గద్దించినట్లుగా కూడా మనము చూడగలము. అరణ్యములో ఆయనను శోధించిన అపవాదిని సాతానా పొమ్ము అని ప్రభువు గద్దించినట్లుగా కూడా మనము చూడగలము. సాతాను గద్దించు అధికారమును, శక్తిని ప్రభువు మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి సాతాను మిమ్మును ఎదిరింపజాలదు. నేను మళ్ళీ చెబుతున్నాను, సాతాను మిమ్మును ఎదిరింపజాలదు. దాని మీద దేవుడు మీకు అధికారాన్ని ఇవ్వగలిగాడు. వాని గద్దించేటువంటి అధికారాన్ని పొందుకున్న తర్వాత అధికారముతో నువ్వు వాని గద్దించు. వాడు నిన్నైనా, వాడు నీకు తీసుకుని వచ్చి పెట్టిన సమస్యలు, శోధనలు, బాధలు ఎన్నైనా కానీ అవన్నీ కూడా వానితో పాటు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం అన్నది జరగగలుగుతుంది. నీవు క్రీస్తు యొక్క రక్తము చేత కడుగబడిన దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడవు. నీవు దేవుని యొక్క సొత్తు. నీవు దేవాతి దేవుడు నిన్ను తన యొక్క అరచేతిలో చెక్కి పెట్టుకోగలిగాడు. అంత బలమైన భద్రత దేవుడు నీకు ఇస్తూ ఉంటున్నాడు. నీకైనా దేవుడు నీకు ఇచ్చిన పిల్లలనైనా వాడు ముట్టడానికి, తాగటానికి అధికారము లేదు. ఆయన భద్రతలో, ఆయన కంచెలో నీవు ఉంటున్నావు. ధైర్యంతో ముందుకు సాగిపోవడం నేర్చుకుందాం. ప్రార్థన. పరమతండ్రి అయిన దేవ, స్తోత్రములు. బిడలు తండ్రి ఎంతో ఆందోళన, ఎంతో కలవరం, అపవాది శోధించుటను బట్టి అయినను అధికారం ఇచ్చారు బిడలకు. ప్రార్థనాపూర్వకంగా గద్దించి వాని మీద విజయం సాధించి ప్రశాంతతతో బిడల జీవితం ముందుకు సాగని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.